హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్న మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ చేయడం కోసం ఫార్మా కంపెనీస్‌లో 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ అనే కంపెనీ ఉంది. ఇది ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అరోరే లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీటిలో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. క్యూసీ, క్యూఏ, ఏఆర్ఎండి, ఆర్ఎండి అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటిలో మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్‌ని చూజ్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 2 మే రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ అలాగే ఆర్ఎండి అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. మనకి ఎవరైతే డిగ్రీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిగ్రీ అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నా కూడా మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆర్ఎండి అనే డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది చూసుకోండి, మీకు క్వాలిఫికేషన్ ఉంది అంటే మీరు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్ డిగ్రీ గానీ, ఇంటర్మీడియేట్ గానీ పాస్ అవుట్ అయి ఉంటే 0-5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారని చెప్పి మనం చూసుకుంటే పాషమేలారం అనే ఏరియా ఏదైతే ఉందో ఫ్రెండ్స్, హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో పటాన్‌చెరుకు దగ్గరలో ఈ ఏరియా ఉంటుంది. పాషమేలారం అనే ఏరియా. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ గురించి మరోసారి చెప్తాను. ఇక్కడ చూడండి, మనం నోటిఫికేషన్ మీరు చూసామంటే ప్రొడక్షన్ అలాగే ఆర్ఎండి ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ పాషమేలారం అని చెప్పి ఇవ్వడం జరిగింది. పాషమేలారంలో మనకి ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌లో మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ అక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే జాబ్ లొకేషన్ కూడా సేమ్ లొకేషన్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్‌లో చూసుకుంటే అన్ని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఆర్ఎండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ కావాలి అంటే మీరు గూగుల్ మ్యాప్‌లో మీరు ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ పాషమేలారం అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది బయోకాన్ కంపెనీకి పక్కన లొకేటెడే ఉంటుంది కంపెనీ. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అక్కడ మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి 8th అలాగే 9th మే ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే వేర్ హౌస్ అలాగే ప్రొడక్షన్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు డిగ్రీ పాస్ అవుట్ అయినా పర్లేదు, డిప్లొమా కంప్లీట్ చేసినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది స్టోర్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయడానికి. అలాగే ప్రొడక్షన్‌లో ప్యాకింగ్ అనే సెక్షన్‌లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ మనకి డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీకు ఆ క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీనికి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే స్టోర్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. డిప్లొమా అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫార్ములేషన్ డివిజన్ అనమాట ఇది. ఫార్ములేషన్ డివిజన్‌లో జాబ్ చేయడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వాళ్ళు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి
చూసుకుంటే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఐడియా, నాచారం, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. నాచారంలో మనకి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన ఒక యూనిట్ లొకేటెడ్ ఉంటుంది, ఫార్ములేషన్ యూనిట్. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 8th అలాగే 9th ఈ 2 days పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock నుంచి 2 o'clock వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్లో మీరు మాట్లాడవచ్చు. 7093161075 అని చెప్పి ఈ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్కి మీరు హాయ్ చెప్పారంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వారు మీకు పంపించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా చెప్పి చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే 3 months పే స్లిప్స్ అడుగుతున్నారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ 3 months పే స్లిప్స్ అనేది వర్తిస్తుంది. ఫ్రెషర్స్కి అవసరం లేదు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ, అలాగే ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు, సరిపోతుంది మీకు. ఓకే, ఇది ఈ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరోరే లైఫ్ సైన్స్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 13th April నుంచి 2nd May వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 days పాటు 13th అలాగే 1st 2nd ఈ 3 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1st April రోజు మనకి పబ్లిక్ హాలిడే ఉంటుంది కాబట్టి 1st April రోజు కండక్ట్ అయితే చేయరు. 2nd May రోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. 1st April కాదు, 1st May రోజు పబ్లిక్ హాలిడే ఉంటుంది. సో ఆ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయరు. 2nd May రోజు మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకి R&D అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, R&D షాపూర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మనకి షాపూర్ లొకేషన్లో R&D సెంటర్ ఉంటుందన్నమాట, అరోరే కంపెనీకి సంబంధించి. ఆ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పి చూసుకుంటే MSc క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. MScలో ఎవరైతే అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అందరూ కూడా 1st May రోజు కాకుండా 2nd May రోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. ఆ విత్ ఇన్ టైంలో మీరు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, అరోరే లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, IDF Phase 1 జీడిమెట్ల, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం షాపూర్ లొకేషన్లో ఏదైతే R&D సెంటర్ ఉందో ఆ లొకేషన్లో మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది అరోరే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవి 3 కంపెనీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.